టెస్టింగ్ జాబ్స్ కంప్లీట్గా డిసప్పేర్ అవుతాయా అని చాలామంది అడుగుతున్న ప్రశ్న. సో టెస్టింగ్ జాబ్స్ ఏం డిసప్పేర్ కావండి. సో బట్ ఆ వే ఆఫ్ వర్కింగ్ అనేది, వే ఆఫ్ టూల్స్ చేంజ్ చేయడం అనేది జరిగింది. ఆ వర్క్ స్టైల్ అనేది చేంజ్ అయింది. ఏం నేర్చుకోవాలంటే మీరు ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్ స్కిల్స్ ఒకటే కాకుండా ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్లో ఐదర్ సెలీనియం కానీ, ప్లేరైట్ కానీ, సైప్రస్ కానీ మూడిలో ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో మోస్ట్లీ ఏంటంటే సెలీనియం కానీ, ప్లేరైట్ కానీ ఎక్కువ నేర్చుకుంటున్నారు. అండ్ డిమాండ్ ఉన్న టెక్నాలజీ ఈ రెండు ఆటోమేషన్ టూల్స్. ఆటోమేషన్ టూల్తో పాటు మీరు జావా కానీ, పైథాన్ కానీ నేర్చుకోండి. ఓకే, సో ఇవి నేర్చుకుంటే సరిపోతుందా, జాబ్ వస్తుందా, షార్ట్ లిస్ట్ అవుతుందంటే ఓపెనింగ్స్ కూడా మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ప్రకారం అయితే 4+ నుంచి 5+ నుంచే కాల్స్ ఉన్నాయండి. ఈవెన్ టెస్టింగ్ ప్రొఫెషనల్స్ కూడా. ఓకే, 2+ మరి ఫ్రెషర్స్కి ఏంటి పరిస్థితి అంటే అవి అక్కడక్కడ ఉంటున్నాయి కానీ మరి మనం చెప్పుకున్నంత హ్యూజ్ డిమాండ్ అయితే, హ్యూజ్ ఓపెనింగ్స్ అయితే లేవు. ఓకే, సో 4+, 5+ ఉంటేనే అవి కాల్స్ రావడానికి అవకాశం ఉంది. అది కూడా మల్టీ స్కిల్స్. ఇప్పుడు నేను ఓన్లీ చెప్పింది మీకు సెలీనియము ఆర్ ప్లేరైట్ కానీ, ఆర్ జావా కానీ, పైథాన్ కానీ చెప్పాను. వాటితో పాటు మీకు ఏపీ టెస్టింగ్ లైక్ పోస్ట్ మ్యాన్ కానీ, రెస్ట్ అష్యూర్డ్ కానీ ఉండాలి. అండ్ CI/CD పైప్లైన్స్ గురించి తెలియాలి. అండ్ సమ్ డాకర్ ఏదైనా బేసిక్స్, డెవాప్స్ బేసిక్స్ తెలిసి ఉండి, అండ్ వాటితో పాటు ఏ స్కిల్స్ అంటే ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీర్ స్కిల్స్. మీరు టెస్ట్ కేసెస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు, ఎలా రాయగలుగుతున్నారు ఫాస్ట్గా యూజింగ్ ఏ స్కిల్స్, ఎలా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు. ఓకే, అండ్ టెస్ట్ స్క్రిప్ట్స్ అయితే ఎలాగా ఆటోమేషన్ యూజ్ చేసి టెస్ట్ స్క్రిప్ట్స్ ఎలాగా మీరు రాయగలుగుతున్నారు యూజింగ్ ఏఐ టూల్స్ అనేది ఇవి తెలియాలి. అండ్ వీటన్నిటితో పాటు కోడింగ్ నాలెడ్జ్ కూడా మీకు చెక్ చేస్తారు. అండ్ ఆ సింటాక్స్ పరంగా కానీ, కోడింగ్ లాజికల్ థింకింగ్ ఎలా ఉంది, ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తున్నారు కూడా చెక్ చేస్తారు. వీటన్నిటితో పాటు మీకు ఏదైనా BDD ఫ్రేమ్వర్క్ లైక్ కుకుంబర్ కానీ ఇవి కూడా చెక్ చేసి, అండ్ మాన్యువల్ టెస్టింగ్ క్వశ్చన్స్ అడగరా అంటే డెఫినెట్గా మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ కూడా అడుగుతారు, అజైల్ కాన్సెప్ట్స్ అడుగుతారు. ఇలాగ మల్టీ స్కిల్స్ కానీ ఉంటేనే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళు పర్టికులర్ ఏరియా మీద ఫోకస్ చేసి ఆ కాన్సెప్ట్స్ మీద వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు క్వశ్చన్స్ అడిగి చెక్ చేసుకొని హైర్ చేసుకుంటున్నారు. టెస్టింగ్ మీద ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూస్ ఎన్నో అటెండ్ అయ్యి నేను రిజెక్ట్ అవుతున్నాను, నాకు అసలు ఏదైనా టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ రియల్ టైం ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా ఏదైనా ఇంటర్వ్యూ ప్రిపేర్ చేపిస్తారంటే 100% మన దగ్గర ప్రోగ్రామ్ ఉంది. సో మీరు మీ డీటెయిల్స్ని ఈమెయిల్ ఐడికి షేర్ చేయండి. సో నేను మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ డైలీ టాస్క్లు ఇచ్చి వర్క్ చేపిస్తాను. అండ్ ఎవ్రీ వీకెండ్ మోక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. ఓకే, సో రీల్ని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన పేజ్ని ఫాలో అవ్వండి.